మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ పుట్టినరోజు కూడికలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోటి నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. ఈ రాత్రి ఇక్కడ కూడిన మనం ఒక మాటను ధ్యానం చేసుకుందాం. చూడండి, ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన ఒక మాటను చూడండి. ద్వితీయోపదేశ కాండంలో 7వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాట చూడండి. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడతావు. ఆమెను చెప్పండి. మరలా ఆ మాట చదువుతున్నారు, మరలా చెప్పండి. సమస్త జనముల కంటే నీవు ఎక్కువగా ఆశీర్వదించబడతావు. ఆమెను చెప్పండి. ఇప్పుడు మీకు మీరు ఆ మాట చెప్పుకోండి. సమస్త జన్మల కంటే నేను ఎక్కువగా ఆశీర్వదించబడతానని చెప్పుకోండి. ఇప్పుడు అదే మాట మీ పక్క వాళ్ళకి చెప్పండి. సంతోషంగా చెప్పారా లేదా ఏదైనా కోపంతో చెప్పారా? ఎదుట వ్యక్తి ఆశీర్వదించబడటం అది మనం కోరుకోవడం మనకు రెండంతలు దీవెన. ఆమెను చెప్పండి. మనం ఆశీర్వదించబడితే ఒక వంతే. ఎదుటి వ్యక్తి ఆశీర్వదించబడాలని ఎప్పుడైతే మనం కోరుకుంటామో రెండంతల దీవెన మన దేవుడు మనకు గుమ్మంలో ఉంచుతాడు. ఆమెను చెప్పండి. సమస్త జనముల కంటే అంటే భూమి మీద ఎంతమంది ప్రజలున్నారా, ఎంతమంది జీవిస్తున్నా, ఎంతమంది పుడుతున్నా, ఎంతమంది బ్రతుకుతున్నా, ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఈ వాగ్దానం మీద చేయబెట్టి మీరు రోజు ప్రార్థన చేసుకోండి. అయ్యా, నేను సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడాలి. గట్టిగా ఆమెను చెప్పండి. ఆశీర్వదించబడాలని మనం కోరుకోవాలండి అనొచ్చు చాలామంది. ఏమంటే ఎప్పుడు ఆశీర్వాదాలే కోరుకోవాలా, ఎప్పుడు ఆశీర్వాదాలు కోరుకోవాలని అంటుంటారు కొందరు. కానీ ఆశీర్వాదం కోరుకోవడం తప్పు కాదు. అసలు ఆశీర్వాదం కోరుకునే మనసే లేకపోతే, ఆ ఆశ లేకపోతే దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదిస్తాడు? మన కుటుంబం ఆశీర్వదించబడాలి. ఆమెను చెప్పండి. మీ బిడ్డలు ఆశీర్వదించబడాలి. ఆమెను చెప్పండి. మీ సంతానం ఆశీర్వదించబడాలి. ఆమెను చెప్పండి. మీ చేతి పనులు ఆశీర్వదించబడాలి. ఆమెను చెప్పండి. ఇక్కడ కూడి ఉన్న మీరందరూ, ఈ మాటలు వింటున్న మీరందరూ సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడుదురుగాక. ఆ విధమైన వాగ్దానం దేవుడు మీ పట్ల నెరవేర్చునుగాక. ఈ మాట వింటున్న మనం ఒక ఆశ కలగాలండి. ప్రతిరోజు నేను సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడాలని ఒక కోరిక ఉండాలి. నేను ఎక్కువగా సంపాదించాలి, నేను ఎక్కువగా పని చేయాలి, నేను ఎక్కువగా చదవాలి, నేను ఎక్కువగా కష్టపడాలి అనుకుంటుంటాం కదా. అలాగే మనలో ప్రతిరోజు ప్రార్థన చేసినప్పుడు ఒక ఆశ ఉండాలి. ఇది అత్యాశ కాదు. ఇది ఏదో ఎదుటి వాళ్ళని ఏదో మనం లాక్కునేటువంటి మాట కాదు. ఇది మనము దేవుని దృష్టిలో ఎలా ఉండాలి తెలుసా? ప్రతిరోజు ఎవరు ఎలా ఉన్నప్పటికీ కూడా నేను నా దేవుని దృష్టిలో అందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడే గుంపులో ఉండాలి. ఆమెను చెప్పండి. ఇప్పుడు మన పిల్లలు స్కూల్లో చదువుతున్నారు. స్కూల్లో చదువుతున్న మన పిల్లల్లో స్కూల్లో క్లాసులో 50 మంది ఉన్నారు. ఈ 50 మందిలో చదివేవాళ్ళు బాగా ఉన్నా సరే మన పిల్లలు అదే క్లాసులో మనం ఏమంటాం? క్లాసులో ఉన్న వాళ్ళందరికంటే నా పిల్లలు ఫస్ట్ క్లాస్ రావాలి, క్లాసులో పేరు రావాలని అనుకుంటాం కదా. మన కడుపును పుట్టిన పిల్లలకే మనం అంతగా ఆశపడి కోరుకుంటున్నామే. మనకి పేరు పెట్టినవాడు, తల వెంట్రుకలు లెక్క పెట్టి భూమి మీదకి పంపించినవాడు, ఎన్ని దినాలు మనకి ఇక్కడ బ్రతకాలో, ఎంత దినం ఆయుషో లెక్క చూసి ఇచ్చినవాడు, ఆయన ప్రతిరోజు మనం కోరుకునేది ఏంటో తెలుసా? మనము ఇక్కడేదో అణచబడిపోయి, ఇక్కడేదో కూలిగా చేసుకుంటే, ఇక్కడేదో ఎవరి చేతి కిందో మోచేతి నీళ్ళు తాగుతున్నట్లుగా కాదు మన బ్రతకడం. మన బ్రతుకు ఎలా ఉండాలంటే సమస్త జనముల కంటే, సమస్త ప్రజల కంటే ఎక్కువగా నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడునుగాక. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మీ జీవితాలలో ఈ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చునుగాక. ఈ వాగ్దానం మీరు స్వతంత్రించుకుందురుగాక. ఈ వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే ప్రతిరోజు మీరు ఈ వాగ్దానం ఎత్తుబెట్టి ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడో ఒకసారి వాక్యం విన్నానులేండి, మర్చిపోయాను. ఎప్పుడో ఒకసారి వాక్యం వినబడిందిలేండి, ఏం గుర్తుంటుంది. ఎప్పుడో ఒకసారి వాక్యం విన్నానులేండి, మాకు ఎలా తెలుస్తుంది అని అనుకుంటుంటాం. కానీ ప్రతి వాగ్దానం ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రతి రోజుకు కావలసిన వాగ్దానం దేవుడు ఇస్తాడు. సంవత్సరానికి 365 రోజులు
ఆ 365 రోజులు మనం బ్రతుకుతున్నప్పుడు, సంవత్సరం అంతా మనం జీవిస్తున్నప్పుడు ప్రతిరోజు ఒక్కొక్క వాగ్దానం ఇస్తాడు. అంటే నిన్నిచ్చిన వాగ్దానం పాతబడిపోయిందా? మొన్నిచ్చిన వాగ్దానం పాతబడిపోయిందా? ఈ 2025 సంవత్సరంలో జనవరి 1వ తారీఖు నుంచి ఈ మార్చి నెల 20వ తారీఖు వరకు 79 రోజుల పాటు 79 వాగ్దానాలు వచ్చాయి. ప్రతిరోజు నూతన వాగ్దానం, సేవకుల ద్వారా వచ్చే వాగ్దానం, మనం ప్రార్థన చేసుకునేటప్పుడు వచ్చే వాగ్దానం. ప్రతి వాగ్దానాన్ని మనం చేతబట్టుకుని ప్రార్థన చేసుకోవాలి. ఏదో ఈ వాగ్దానం వచ్చింది కదా సరిపెట్టేసుకోవడం కాదు. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడాలి. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసిన వెంటనే మనం ఏం చేయాలి? నన్ను స్వస్థపరిచేశాడు అని సంబరపడిపోతుంటాం. కానీ ప్రతిరోజు ఆ వాగ్దానం మనం ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకోవాలి. ఎందుకు? ఆ వాగ్దానం మనం ఎత్తిపెట్టినప్పుడల్లా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. అరే, నేను ఇచ్చిన వాగ్దానాన్ని మరలా నాకు జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తున్నాడే, నేను ఇతనికి దీర్ఘాయుష్షు ఇస్తా. ఆమేన్ చెప్పండి. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని మన ఆయుష్ను పొడిగించాలి, దీర్ఘాయుష్ను దయచేయాలి. మన సంతాన వృద్ధి పొందేట్లకి దేవుడు చేయనుగాక. వాగ్దానం అంటే మనం చదివింది, సమస్త జనముల కంటే నీవు 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 ఎవరి వాక్యాన్ని చదువుతున్నారు, ఎవరు నోటితో పలుకుతున్నారో వారందరి జీవితాల్లో దేవుడి వాగ్దానం నెరవేర్చునుగాక. ఎక్కువగా ఆశీర్వదించబడడం అంటే ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తా. సమస్త జనముల కంటే నీవు ఎక్కువగా ఆశీర్వదించబడడం అంటే డబ్బులోనా? సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడడం అంటే పేరులోనా? సమస్త జనముల కంటే నీవు ఎక్కువగా ఆశీర్వదించబడ్డం అంటే హోదాలోనా? సమస్త జనముల కంటే నీవు ఎక్కువగా ఆశీర్వదించబడ్డం అంటే ఏంటో తెలుసా? అసలు ఆశీర్వాదం అంటేనే దేవుని కృప, ఆశీర్వాదం అంటేనే దేవుని దయ. ఆశీర్వాదం అంటే ఏంటో ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ రోజున మన దగ్గర తరతరాలు తరగని ఆస్తి లేకపోవచ్చు. ఏ పూటకు ఆ పూటకి కష్టపడి తెచ్చుకున్న దాంట్లో జీవితాన్ని కొనసాగిస్తూ ఉండుండొచ్చు. కానీ వాగ్దానం ఇచ్చాడే దేవుడు, సమస్త జన్మల కంటే నిన్ను ఆశీర్వదిస్తాను ఎక్కువగాని. ఈ వాగ్దానం మనం ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆ పూటకు వెళ్ళి ఆ పూటకి సరిపడా సరుకులు తెచ్చుకునే చేతి పని చేసుకుంటున్నా, ఆ పూట కష్టపడేటువంటి జీవనోపాధి చేస్తున్నా, మన జీవితాల్లో సమస్త జన్మల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడ్డం అంటే ఈ పూట కొదువు లేకుండా దేవుడు పోషిస్తాడు. ఆమేన్ చెప్పండి. ఈ పూట రేపు ఏమవుతుందో అని ఆలోచించాల్సిన అవసరం లేదు. నిన్నేమైపోయిందో అని భయపడాల్సిన పని లేదు. ఏ పూటకి ఆ పూట సమృద్ధి దేవుడు మీకు దయచేయునుగాక. ఏ పూటకి ఆ పూట సంతోషాన్ని మీకు దేవుడు దయచేయునుగాక. ఒంటి నిండా ఆరోగ్యం ఇచ్చి కడుపు నిండా ఒక ముద్ద తినడానికి ఇస్తే చాలండి, అదే ఆశీర్వాదం. ఈ వేలు కోట్లు మూలిగినా, ఇంట్లో తినడానికి అన్నీ ఉన్నా, ఒంట్లో ఆరోగ్యం లేకపోతే ఏం తింటారు? అన్నీ ఉన్నాయండి, ఇంట్లో తినాల్సినవన్నీ ఉన్నాయి, కానీ ఒంట్లో ఆరోగ్యం లేదు. ఏం తినగలుగుతాం? తినడానికి వీలు లేదు. ఎంత డబ్బున్నా కళ్ళతో చూడడానికే కానీ అనుభవించడానికి ఉపయోగపడదు. ఈ రోజున ఆశీర్వాదం అంటే డబ్బు అని అనుకుంటుంటాం, ఆశీర్వాదం అంటే బంగళాలు, హోదా అని అనుకుంటుంటాం. ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? ఏ పూటకి ఆ పూట దేవుడు మనల్ని పోషిస్తున్నాడే, ఏ పూటకి ఆ పూట ఆయన రెక్కల నీళ్ళలో దాస్తున్నాడే, ఏ పూటకి ఆ పూట మనం చేసే ప్రతి పనిపాటల్లో పని చేసుకోవడానికి శక్తినిస్తున్నాడే, ఏ పూటకి ఆ పూట ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ను పొడిగించి ఆయన సన్నిధిలో స్తుతించడానికి భాగ్యం ఇస్తున్నాడే, ఇంతకు మించిన ఆశీర్వాదం దేవుడు మనకి ఇంకేం ఇస్తాడు? ప్రతిరోజు కూడా సమస్త జనముల కంటే నీవు ఎక్కువగా ఆశీర్వదించబడ్డం ఏంటో తెలుసా? దేవునిలో ఎక్కువగా గడిపే వ్యక్తిగా మార్చబడుదువుగాక. మన హృదయాన్ని, మన సమయాన్ని, మనకు కలిగిన సమస్తాన్ని ఆయన ఎదుట మోకరించినప్పుడు, స్తుతించినప్పుడు, ప్రార్థించినప్పుడు ఆయన అంటాడు, ఇదిగో నా బిడ్డ సమస్త జన్మల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడు, నా బిడ్డ సమస్త జన్మల కంటే ఎక్కువగా దీవించబడ్డాడు అని ఆయన సంబరపడిపోతుంటాడు. ఆ ఆయనకి సంబరాన్ని తీసుకొచ్చే వ్యక్తులుగా మనము మార్చబడుదుము గాక. ఆయనకి సంతోషాన్ని ఇచ్చే వ్యక్తులుగా మనం మార్చబడాలండి. అది భక్తి. ప్రతిరోజు మనం చేసే ప్రార్థనలో, ప్రతిరోజు మనం చేసే భక్తిలో, ప్రతిరోజు మనం చదివే వాక్యంలో మనమేదో నేను గొప్పవాడిని ప్రార్థన చేస్తున్నానని కాదు, నేనేదో గొప్పవాడిని రోజు వాక్యం చదువుతున్నానని కాదు. మనం చదివే వాక్యం, మనం చేసే ప్రార్థన ఆయనకు మహిమ తెచ్చే విధంగా మార్చబడునుగాక. మీ కుటుంబాలు, మీ బిడ్డలు తరతరాలు సమస్త జన్మల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడే వాగ్దానం దేవుడు మీ పట్ల నెరవేర్చునుగాక. ఆయన వాగ్దానం చేసినవాడు ఏమేం చేస్తాడో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, లేవియాకాండం 26వ అధ్యాయం 9వ వచనం. లేవియాకాండం 26వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఏలయనగా
నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మును విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించదను. గట్టిగా ఆమె చెప్పండి. ఆయన మొదటగా మనకేం చెప్తున్నాడు? వాగ్దానం చెప్పండి. సమస్త జనముల కంటే చెప్పండి, అందరు చెప్పండి. సమస్త జనముల కంటే ఎవరు ఎక్కువగా ఆశీర్వదించబడాలి? చెప్పండి. నీవు కాదు, ఇప్పుడు మీరేం చెప్పుకోండి. మీరు సమస్త జనుల కంటే ఎలా ఆశీర్వదించబడాలి? ఈ వాగ్దానం మనసులో పెట్టుకోండి, మర్చిపోవద్దు. ప్రతిరోజు మీరు ప్రార్థన చేసినప్పుడు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకోండి. సమస్త జనముల కంటే ఎక్కువగా నా కుటుంబం ఆశీర్వదించబడాలి. సమస్త జనముల కంటే ఎక్కువగా నా పిల్లలు ఆశీర్వదించబడాలి. సమస్త జనముల కంటే ఎక్కువగా నేను ఆశీర్వదించబడాలి. మీరు కోరుకోండి. మీ నోటి మాటను దేవుడు స్థిరపరచును గాక. మీ నోటి ఒప్పుకోలను దేవుడు స్థిరపరచును గాక. ఈ వాగ్దానాలు మన మీద చదువుకోవడానికో చూసుకోవడానికో ఏదో మన ఇంట్లో తగిలించుకోవడానికో కాదు, మనం వీటిని స్వతంత్రించుకునేటట్లుగా దేవుడి కార్యాలు జరిగించును గాక. మీరు సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడాలంటే దేవుడు ఏం చేస్తున్నాడో ఒకసారి ఇక్కడ రాయబడి ఉంది. ఇప్పుడు ఈ మాట చదవండి. 26:9 ఏలయనగా నేను మిమ్మును కటాక్షించి, ఆయన ఏమంటున్నాడు? మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మును విస్తరింపజేసి మీతో నేను చేసిన నా నిబంధనను స్థిరపరుస్తాను. ఆమె చెప్పండి. ఇక్కడ కొన్ని మాటలు మనకు కనబడుతున్నాయి. వీటిలో ఒకే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. ఇక్కడ మనం గమనిస్తే ఎలా మనల్ని సమస్త జనముల కంటే ఎక్కువ ఆశీర్వదిస్తాడు, ఏ విధంగా సమస్త జనుల కంటే మనల్ని ఆశీర్వదించేటట్లుగా చేస్తాడు అంటే, ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. నీవు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొని దాన్ని ఏలండి. ఇది ఒక వాగ్దానం. ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక మాట ఏంటంటే, ఇక్కడ మనం చదివిన మాటలో దేవుడు చెప్తున్నాడు, మీకు నేను ఇచ్చే వాగ్దానం నెరవేర్చబడాలంటే మీరందరూ ఈ మాటలు వింటున్న మీరందరూ ఈ వాక్యాన్ని బట్టి ప్రతిరోజు ఎత్తిబట్టి ప్రార్థన చేసుకుని మీరందరూ సమస్త జన్మల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడాలి అని అనుకుంటే, ఆయన చెప్పే ఒక మాట ఏంటి తెలుసా? మొదటగా మిమ్మును కటాక్షిస్తాడు, మీ సంతానాన్ని విస్తరింపజేస్తాడు. ఆమె చెప్పండి, గట్టిగా ఆమె చెప్పండి. ఈరోజు ఇక్కడ ఎందుకు కూడుకున్నాం మనందరం? ఇవాళ ఇక్కడ ఎందుకు కూడుకున్నాడు మనందరం? పుట్టినరోజు అంటే వారి కుటుంబంలో వారి సంతానం, దేవుడి ఇచ్చిన సంతానమే కదా. సంతానం విస్తరించాలి. ఆమె చెప్పండి. సంతానం ఆశీర్వదించబడడం అంటే దానికి కారణం తెలుసా? ఆయన మిమ్మల్ని కటాక్షించి మిమ్మల్ని విస్తరింపజేసి మిమ్ములను అనేక మంది జన్మల కంటే సమస్త జన్మల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడడం అంటే డబ్బు ఇచ్చేస్తాడు లేదా బంగారం ఇచ్చేస్తాడు అనుకోకండి. ప్రతిరోజు మన సంతానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఆమె చెప్పండి. చాలామంది అండి పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిపోయి పిల్లలు లేరు అని బాధపడే వాళ్ళు లేరు. హాస్పిటల్ కోసం ఖర్చు చేసి ఆరోగ్యాలు కూడా పాడు చేసుకునే వాళ్ళు లేరు. కొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత ఎందుకు వచ్చారంటే మాకు పిల్లలు అని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వారు ఎలాంటి వారైనప్పటికీ ఒక దేవుడు మనకు ఒక సంతానం ఇచ్చాడు. ఆ సంతానం విస్తరించేటట్లుగా వారిని దేవునిలో పెంచే తల్లిదండ్రులుగా మార్చబడుదుముగాక. ఈ రోజున మన సంతానం ఆశీర్వదించబడాలి అని అన్నా, మన సంతానం విస్తరించబడాలి అని అన్నా, లోకంలో ఉన్నవారు పిల్లలకి అంటున్నారు, లోకంలో ఉన్నవారు సంతానం ఉంది. మరి వారికి మనకి వ్యత్యాసం ఏంటి? లోకంలో సంతానం ఉన్నారు, మనం దేవుని ఎరిగిన ప్రజలుగా మనం సంతానం ఉంది. అయితే లోకంలో ఉన్నవారు తమ బిడ్డల్ని ఎలా పెంచుకున్నా, వారిని ఎలా నడిపించుకున్నా లోకాశలకు, లోక నటనలకు, లోక జీవితానికి అలవాటు పడిపోతున్నారు. కానీ మన బిడ్డలు అలా ఉండకూడదు. మన బిడ్డల్ని చిన్నతనం నుంచే తల్లిదండ్రులుగా వారికి నేర్పాలి, తల్లిదండ్రులుగా వారికి చెప్పాలి. పిల్లలకు మనం ఏది బోధిస్తామో, పిల్లలకు మనం ఏది నేర్పుతామో ఒక చోట రాయబడి ఉంటుంది. ప్రతిరోజు అంట మన పిల్లల్ని కూర్చోబెట్టి ఈ వాక్యాన్ని చదివించాలంట. ప్రతిరోజు మన పిల్లల్ని కూర్చోబెట్టి ఈ వాక్యం ధ్యానించేటట్లుగా చేయాలి. అందరూ వినండి. ప్రతిరోజు మన పిల్లలు ఈ వాక్యాన్ని ధ్యానించాలి. ఎందుకు? వాక్యాన్ని చదివితే ఏదో జ్ఞానం వచ్చేస్తుంది అని కాదు. ఈ వాక్యం చదువుతుండగా మన బిడ్డలు శుద్ధీకరించబడతారు. ఆమె చెప్పండి. వాక్యం చదువుతున్నప్పుడు మన బిడ్డలలో ఈ వాక్యం హృదయంలో నాటుకుంటుంది. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించండి అని లేఖనాలు ఉన్నాయి కదా.
ఆ విధంగా మన పిల్లలు ఎదుగుతున్నప్పుడే వాక్యాన్ని చదివించాలి, ఎదుగుతున్నప్పుడే వాక్యాన్ని నేర్పించాలి, ఎదుగుతున్నప్పుడే ఈ వాక్యాన్ని వారి హృదయంలో నాటబడేటట్లుగా మనం చెప్పాలి. ఆ విధంగా మన బిడ్డలు ఎదిగితే పెద్దవాడైన తర్వాత వాడు ఈ త్రోవలను తప్పిపోడు. ఈ రోజున మన బిడ్డలు ఆత్మీయంగా ఎదగాలి అని మనం కోరుకున్న తల్లిదండ్రులుగా ఉంటాం. ఎవ్వరు కూడా మా బిడ్డల లోకంలో కలిసిపోవాలని అనుకోరు. కానీ మనం అలా అనుకున్నప్పుడు మన బిడ్డల కోసం ప్రతిరోజు దేవుడిచ్చిన బిడ్డలు, కటాక్షించిన ఆయన మనకిచ్చిన సంతానం, అసలు మొదట మనల్ని ఆయన కటాక్షించాడు. అబ్రహామును కూడా కటాక్షించాడు. ఎప్పుడో తెలుసా? ఆయన 12వ అధ్యాయంలో అబ్రహాముని పిలిస్తే 18వ అధ్యాయంలో ఆయన దేవుడిచ్చిన వాగ్దానం చేతబట్టుకుని అలాగే గుడారం వాకిటి కూర్చొని ఉంటే త్రిత్వమైన దేవుడు ఆ గుడారపు వాకిటి నడుచుకుంటూ వస్తున్నాడు. ఇంచుమించు 100 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి త్రిత్వమైన దేవుడు నడిచి వస్తుంటే పరుగులు తీసుకుంటూ వెళ్ళి ఆయన ఎదుట సాష్టాంగపడ్డాడు. సాష్టాంగపడ్డం అంటే ఏంటి? ఒంగోవడం కూడా కాదు, బోర్ల పడిపోయి 2 చేతులు చాపి వాళ్ళ పాదాలను పట్టుకున్నాడు. అలా తర్వాత వారి ఇంట్లోకి వచ్చిన తర్వాత, అయ్యా కొంచెం కాళ్ళు కడుక్కోండి, కొంచెం మా ఇంట్లో కొంచెం కూర్చోండి, సేద తీరండి, ఇదిగో కొంచెం నేను ఆహారం సిద్ధపరుస్తాను, భోజనం చేసి వెళ్ళండి అంటే వారు ఆ ప్రకారంగా అక్కడ ఉండి ఆహారం తిని వాళ్ళని దీవించి వెళ్ళారు. దీవించి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక మాట రాసి ఉంటుంది. ఒకసారి 18వ అధ్యాయం మీరు తీసిన వాళ్ళు అంటే చదవండి. అబ్రహామును కటాక్షించి అన్న ఒక మాట ఉంటుంది అక్కడ. 18వ అధ్యాయం ఆదికాండం. మరియు మమ్రేను దగ్గర సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడార ద్వారమందు కూర్చుని ఉండగా యెహోవా అతనికి కనబడి అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండేది. అతడు వారిని చూచి గుడారపు వాకిటి. ఇదంతా మనం విన్నాం. దీని తర్వాత ఒక మాట ఉంటుంది, ప్రభువా నీ కటాక్షము నా మీద నుండి ఎడల. ఒక్క మాట అంటున్నాడండి అబ్రహాం. పిల్లలు లేరు అప్పటికి, కానీ ఒక మాట అంటాడు, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా ఇంటిని నీవు నీ దాసుడైన నన్ను దాటిపోవద్దు. గట్టిగా ఆమె చెప్పండి. ప్రతిరోజు ఈ మాట మీరు పలకాలి. అయ్యా నా ఇంటిని దాటిపోవద్దు, ఆమె చెప్పండి. నా బిడ్డలను దాటిపోవద్దు, ఆమె చెప్పండి. నా కుటుంబాన్ని దాటిపోవద్దు, ఆమె చెప్పండి. నా ఆరోగ్యాన్ని దాటిపోవద్దని మనం పలకగలగాలండి. దేవుని ఆహ్వానించాలి. ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా? ఏదైనా ఒక ఫంక్షన్ పెట్టుకున్నప్పుడు ఒక మనిషినే పిలవకపోతే రావట్లేదండి ఇంటికి. ఎప్పుడైనా ఆలోచించారా? ఒక మనిషినే, అయ్యా మా ఇంట్లో పలానా కూటం ఉంది, మా ఇంట్లో పలానా ప్రార్థన ఉంది, లేదా మేము పలానా పిల్లలు ఫంక్షన్ చేసుకుంటాం రండి అని పిలిస్తేనే వచ్చేవాళ్ళు కరువయ్యారు. అలాంటిది పిలవకుండా దేవుడు ఎలా వస్తాడు మన ఇంటికి? ఆలోచించండి. ప్రతిరోజు మనం పిలవాలి ఆయన్ని. ఏమండి ఆయన పిలవకపోతే రాడు. ఎందుకు వస్తాడు ఆయన? నీ ఇంట్లో నువ్వు పిలవకపోతే, నీవు ఆహ్వానించకపోతే ఆయన ఎలా వస్తాడు? అబ్రహాం గారు అదే చేస్తున్నాడు. అయ్యా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల, నీ కటాక్షము నాతో ఉన్న ఎడల నీ దాసుని ఇంటిని నువ్వు దాటిపోవద్దు. ఎంత వినయంగా అడుగుతున్నాడండి. వెంటనే ఆయన నా వల్ల కాదులే వెళ్ళిపోతాను అన్నాడా? ఇంట్లోకి వెళ్ళాడా? చెప్పండి. ఇంట్లోకి వెళ్ళాడు. ఎందుకని? ఆయన అడిగిన తీరు. అయ్యా నా ఇంటిని దాటిపోవద్దు, ఈ దాసుని దాటిపోవద్దు. ఈ రోజున దేవుని మనం వేడుకోవాలండి. దేవుని ప్రతిరోజు అడగాలి. ప్రార్థన అంటేనే అర్థించటం, ప్రార్థన అంటేనే దేవుని దగ్గర వేడుకోవటం, ప్రార్థన అంటేనే దేవునితో మాట్లాడటం. అయ్యా నా సంతానం, నాకు పుట్టిన బిడ్డలు, నాకు ఇచ్చిన భర్త, నాకు ఇచ్చిన భార్య, నాకు ఇచ్చిన కుటుంబం, నన్ను నా కుటుంబాన్ని దాటిపోవద్దయ్యా అని అడగాలి. ప్రతిరోజు వేడుకోవాలి. వేడుకున్న వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాడు. ఆమె చెప్పండి. ఈ రోజున వేడుకునే గుంపులో ఉంటే, మర్ర పెట్టగలిగినటువంటి ప్రార్థన వీరురాలుగా మార్చబడగలిగితే నీ కుటుంబాన్ని ఆయన దాటి వెళ్ళాడు. ఆమె చెప్పండి. నీ ఇంట్లో ఆయన నివాసం ఉంటాడు. ఆమె చెప్పండి. ప్రతిరోజు కూడా అయ్యా నన్ను దాటిపోవద్దు, నా ఇంటికి రా అని వేడుకోవాలి. త్రోవ పక్కన ఒక వ్యక్తి ఉన్నాడా? భర్తిమై. ఎప్పుడు త్రోవ పక్కన కూర్చొని ఎవరేమిస్తారా అని చెప్పి చేయి చాచి అడుక్కునేవాడు. ఒక రోజులాగా లేదు పరిస్థితి. వెంటనే అంటున్నాడు, ఎవరు వెళ్తున్నారండి ఇవాళ? ఎంత హడావుడుకుందనంటే నీకు తెలీదా? నజరేయుడని యేసుక్రీస్తు ప్రభువు ఈ మార్గాన వెళ్తున్నాడు. ఓ ఆయన ఒకప్పుడు అద్భుతాలు చేస్తే ఎవరెవరి జీవితాల్లో అద్భుతాలు జరిగాయి కదా, ఆయన వెళ్తున్నాడా? అవునయ్యా ఆయనే వెళ్తున్నాడు అని అనగానే ఆయన ఎప్పుడు వస్తాడు ఒక్క మాట చెప్పండి నాకు అని అంటే, ఆయన మార్గం వెళ్తూ ఉండగా కేక వేస్తాడు. ఏమని? దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను దాటిపోవద్దు అని కేకలేస్తున్నాడా? అక్కడ ఉన్న వాళ్ళంతా ఏమన్నా తెలుసా? ఒరే చాలే ఆపు,
నువ్వు పిలిచావు కానీ నువ్వు పిలిస్తే ఆయన ఆగుతాడా, నువ్వు పిలిస్తే ఆయన వస్తాడా అన్నట్లుగా అందరూ మాట్లాడుతున్నారు. ఇంకా వాళ్ళు అన్న మాటలు పట్టించుకోలేదండి. వీళ్ళు ఇలా అంటారా, నేను ప్రార్థన చేస్తుంటే నన్ను ఇన్ని మాటలు అంటారా, నేను కుటుంబంగా ప్రార్థన చేసుకుంటుంటే ఇదిగో చేసిందిలేండి భక్తురాలు దిగొచ్చిందని నన్ను అంటారా, నేను కుటుంబంగా ప్రార్థన చేసుకుంటుంటే చేశారులేండి భక్తి, చేశారులేండి ప్రార్థన నన్ను అంటారా అని మనం అనుకుంటుంటాం కొన్నిసార్లు. కానీ భర్తిమయ్యి పిలిచావులేరా ఆగు, నువ్వు పిలిస్తే ఆయన వస్తాడా అని అంటున్నప్పటికీ కూడా మరి ఎక్కువగా కేక వేశాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున దేవుని సందులో మామూలు స్థితిలో పిలిచేవారిగా కాదు, మనం మరి ఎక్కువగా కేకలు వేసేవారిగా మార్చబడుదుముగాక. ఇప్పుడు అతను కేక వేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు నిలిచాడా, వెళ్ళిపోయాడా? నిలిచాడు. నిలిచి పిలిచాడు. ఆ వ్యక్తిని పిలుచురని అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అప్పటి వరకు ఆగరా, ఎందుకు అరుస్తున్నావు అంటున్నారే. వాళ్ళు వచ్చి అంటున్నారు, నీకు మంచి రోజులు వచ్చాయరా, యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు రా అంటే అతను చేసాడండి ఒక గొప్ప పని. తన దగ్గర ఉన్నటువంటి ఆ బట్టను పారవేసి యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున దేవుని సందులో ఈ మాటలు వింటున్న మనం ప్రతిరోజు కూడా మన బిడ్డల్ని అప్పగించాలి, మన ఇంట్లోకి దేవుని ఆహ్వానించాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన చరిత్ర మనకు తెలుసు. ఆయన స్వస్థతనిచ్చాడు, ఆయన చూపుగా అడిగాడు, చూపునిచ్చాడు. ఈ కార్యమంతా తెలిసిన మాట నేను క్లుప్తంగా చెప్తున్నాను. ఈ రోజున మనము ఆయన కటాక్షాన్ని కోరుకోవాలి. సమస్త జనముల కంటే నేను నిన్ను ఎక్కువగా, తక్కువగా కాదు, కొంచెంగా కాదు, ఎలా ఎక్కువగా మీరు ఆశీర్వదించబడాలి. ఆమెను చెప్పండి. ఈ మాట మీ హృదయాల్లో స్థిరపరచబడాలి. ఆమెను చెప్పండి. ప్రతిరోజు మీరు నడుస్తున్నా, ప్రార్థన చేసుకుంటున్నా, పని చేసుకుంటున్నా, మీకు జ్ఞాపకం వచ్చినప్పుడు ఈ మాట చెప్పండి, సమస్త జన్మల కంటే నేను ఎక్కువగా ఆశీర్వదించబడాలి అని చెప్పండి. ప్రతిరోజు చెప్పండి. ఎందుకంటే ఆ మాట మీరు పలుకుతుండగానే దాన్ని దేవుడు స్థిరపరచబోతున్నాడు. ఈ రాత్రి ఇక్కడ కూడుకొని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలతో ఆయన వాగ్దానం ఇచ్చిన ప్రతి ఒక్క మాట ప్రతి వాని హృదయాల్లో నీరు గట్టి ఫలభరితంగా మార్చబడును గాక. ఈ వాగ్దానం స్థిరపరచబడాలంటే మొదటి కార్యం ఆయన చేసేది ఏంటంటే మనల్ని కటాక్షిస్తాడు, సంతానాన్ని విస్తరింపజేస్తాడు. సంతానాన్ని ఇచ్చిన దేవుడు మన సంతానానికి ఒక నిబంధన చేస్తున్నాడంట. ఆ నిబంధనని దేవుడు స్థిరపరుస్తాడు. కటాక్షించే గుంపులో మనం ఉండాలి. ఆయన కటాక్షం పొందుకునే వారిగా. అబ్రహాము పరుగులు తీసుకుంటూ వెళ్ళాడు, సాగిలు పడ్డాడు. అయ్యా, నీ కటాక్షం నా మీద ఉన్నాడలా, నీ దాసుని ఇంటిని దాటిపోవద్దు అన్నాడు. వెంటనే ఆ ఇంట్లోకి వెళ్ళారా, భోజనం చేశారు. భోజనం చేసి వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట అంటున్నారు. ఏమన్నారు తెలుసా? మీదటికి మరలా నేను వస్తాను, నీ కౌగిట్లో బెడ్ ఉండబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం రోజు విన్న మాటలే కదండి అనుకోవచ్చు, కానీ ఆయన కటాక్షించేటట్లుగా మనం వేడుకోవాలి. వేడుకుంటే మనకు బిడ్డలను ఇస్తాడు. ఇచ్చిన బిడ్డలు ఏమంటే నాకు ఇప్పుడు పిల్లలు పుట్టారు కదా, ఇంకా నాకు బిడ్డలు ఏమి ఇస్తాడు అనుకోకండి. పుట్టిన పిల్లలు ఆయన కటాక్షం చేత నింపబడాలి. ఆమెను చెప్పండి. బిడ్డలు ఎదుగుతున్న బిడ్డలు ఆయన కటాక్షం చేత నింపబడాలి. ఆమెను చెప్పండి. మన బిడ్డలు ఆయన దయతో కప్పబడి ఆత్మీయంగా ఎదిగే బిడ్డలుగా మార్చబడుదురుగాక. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనందరి జీవితాల్లో కూడా ఈ వాగ్దానం దేవుడు నెరవేర్చునుగాక. ఇక్కడ మనం వింటూ వస్తున్నాం కదా, మన బిడ్డల్ని దేవుడు కటాక్షించాలని. మన బిడ్డల సంతానం ఎవరైనా చూడండి, ఎరా ఎంత ఆస్తి సంపాదించావు, ఏం పని చేస్తున్నావు అని అంటారా? ఎంతమంది పిల్లలు అంటారా? ఎవరు పలకరించినా మన తోటి వారు కానీ, తెలిసిన వారు కానీ, స్నేహితులు కానీ, ఎరా ఎంతమంది పిల్లలు, ఎంత సంపాదించావని అడగరు, ఎంత రోజుకు కష్టపడుతున్నావు అని అడగరు. నీ పిల్లలు ఎంతమంది అంటే మన ఆస్తి ఎవరు? మన పిల్లలే మన ఆస్తి. అందుకే ఆయన అంటున్నాడు, మిమ్ములను కటాక్షిస్తాను. 26:9 ఒకసారి చూడండి, లేవి కానీ 26:9. మిమ్మును కటాక్షిస్తాను, మీ సంతానమును విస్తరింపజేస్తాను. గట్టిగా ఆమె చెప్పండి. విస్తరింప చేయడం అంటే ఒక చిన్న మాట ఇక్కడున్న మీకు జ్ఞాపకం చేయనా? ఇక్కడ ఒకప్పుడు మన తాతల కాలం నుంచి ఉన్నారేమో, తాతల కాలం నుంచి ఒకప్పుడు వారు దేవుని నమ్ముకున్నారా, వారి ద్వారా వారి పిల్లలు, వారి ద్వారా వారి పిల్లలు, వారి ద్వారా పిల్లలు తరతరాలు ఇదే ఆత్మీయ జీవితంలో విస్తరించుదురుగాక. విస్తరించబడ్డం అంటే డబ్బు సంపాదించానండి, ఆస్తి కూడగొట్టానని కాదు. మన పిల్లలు యథార్థతలు ఎదిగే బిడ్డలుగా మార్చబడుదురుగాక. మన సంతానం వృద్ధి పొందునుగాక. దేనిలో? ఆత్మీయతలో మన సంతానం వృద్ధి పొందాలి. మన బిడ్డలు ప్రతిరోజు కూడా దేవుని కొరకు కాడి మోసేవారిగా ఉండాలి. మన బిడ్డలు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మన బిడ్డలు పరిచర్య చేసేవారిగా ఉండాలి. మన బిడ్డలు, ఒక మాట చెప్పనా, వాక్యాన్ని బోధించేవారిగా మన బిడ్డలు ఉండాలి. ఆమెను చెప్పండి. మీరు విశ్వసించండి, నా బిడ్డ ఇంజనీర్ అవ్వాలో కలెక్టర్ అవ్వాలో అని అనుకునే దానికంటే కూడా నా బిడ్డ దేవుని పరిచర్య చేసేవాడిగా మార్చబడాలి. ఆమెను చెప్పండి. ఈ లోకంలో ఉన్న ఉద్యోగాలన్నిటికంటే
ఈ లోకంలో ఉన్నటువంటి ఘనతలన్నిటికంటే దేవుని పని చేయడం మన బిడ్డలకి మేలు. ఆమె చెప్పండి. యవ్వనస్తులు ఆయన కాడి మోయడం మేలు అని రాయబడి ఉంది. ఈ రోజున మన బిడ్డలు ఆయన పని చేసే బిడ్డలుగా మార్చబడుదురుగాక. తరతరాలండి. ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా, నేను ఎంతటి వాడిని, ఈ సేవ చేసే యోగ్యతలు కూడా లేనివాడిని. అన్యుల కుటుంబంలో పుట్టి చిన్నప్పటి నుంచి విగ్రహారాధనలు పెరిగి తల్లిదండ్రులు పూజలు పునస్కారాలు వాటిలో జీవిస్తున్న మా జీవితంలో దేవుడు జ్ఞాపకం చేసుకొని 2001లో ఆయన ఒక పాట ద్వారా రక్షణలోకి నడిపించాడు. ఆయన నడిపించిన ఈ నడిపింపులో సేవ చేయాలని నేను ఏ రోజు అనుకోలే. సేవ వద్దు అని మొత్తుకునేవాడిని. ఇంట్లో దేవుడు పిలిచిన పిలుపుని పక్కన పెట్టాం. 2007లో దేవుడు పిలిచాడు. 2016 వరకు 10 సంవత్సరాల పాటు ఆయన పిలుపుని పక్కన పెట్టి సేవ మా వల్ల కాదు, మేము కష్టపడుకుంటున్నాం కదా, సేవ మాకెందుకు, ఎవరి సొమ్మైనా ఆశిస్తున్నామా, మేము ఉన్న దాంట్లో శుభ్రంగా బ్రతుకుతున్నాం కదా అనుకున్న రోజులు. కానీ దేవుడు ఒక చిన్న బలహీనత ద్వారా పట్టుకొని ఆయన పరిచర్య చేయడం నిలబెట్టాడు. యోగ్యత లేని వాళ్ళం, కానీ దేవుడు పిలిచినవాడు నమ్మదగినవాడు. ఆమె చెప్పండి. నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, మనము ఎక్కడో అన్యులుగా పుట్టిన నన్నే దేవుడు ఎన్నుకుంటే మన తాతల కాలం నుంచి మన తల్లుల కాలం నుంచి ఆయన ఆరాధిస్తున్నారు కదా, వారు చేసిన ప్రార్థన మీ పిల్లల జీవితాలు మర్చిపోడు. ఆమె చెప్పండి. వారు చేసిన ప్రార్థన ఇంకా బ్రతికే ఉంది. ఆమె చెప్పండి. ప్రార్థించిన మనిషి చనిపోవచ్చు కానీ ప్రార్థన చనిపోదు. ఆ ప్రార్థన ఎప్పుడు మనకి దీవెనగా మార్చబడతానే ఉంటుంది. ఆమె చెప్పండి. ఈ రోజున వారు చేసిన ప్రార్థన, ఈ విధంగా సంతానం విస్తరించబడడం అంటే, ఈ విధంగా సంతానం అభివృద్ధి చెందడం అంటే, ఈ విధంగా సంతానం దీవించబడడం అంటే, ఆయన అంటున్నాడు, మిమ్మును కటాక్షిస్తాను, మీ సంతానమును విస్తరింపజేస్తాను, మీతో నేను చేసిన నా నిబంధనను స్థిరపరుస్తాను. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఎన్నిసార్లు ఈ రోజు నీ మాటలు వింటుండగా మన సంతానం విస్తరించబడాలి, మన సంతానం అభివృద్ధి చెందాలని మనం కోరుకుంటున్నాం. ఆ కోరుకున్న మీ మనసులో ప్రతి మాటని దేవుడు స్థిరపరచునుగాక. మరొక మాట చూపిస్తాను చూడండి. అదే ద్వితీయోపదేశకాండం 28:4 త్వరగా చూడండి. ద్వితీయోపదేశకాండం 28:4. నీ గర్భఫలము నీ భూఫలము. వినండి అందరూ వినండి. మీ గర్భఫలము నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేక మందలు. ఇక్కడ మనం గమనిస్తే మొట్టమొదటిగా ఏ మాట అంటున్నాడండి ఆయన? నీ గర్భఫలము. అందరు చెప్పండి. అంటే దేవుడు దీవించడం మొదలు పెడితే ఎక్కడి నుంచి దీవిస్తాడు? గర్భఫలం కాడి నుంచి. ఆ తర్వాత ఏమంటున్నాడు? నీ గర్భఫలం తర్వాత భూఫలము, నీ పశువులు, నీ మందలు, నీ దుక్కుటెద్దులు, నీ చేతి పని, నీ కష్టార్జితం, ఇక మొత్తం వగైరా ఏదైనా వచ్చినా మొదట గర్భఫలం దీవించబడతాం అంటే, తర్వాత మనకి ఏం దీవిస్తున్నాడు? మన చేతి పనులను దీవిస్తాడు. గట్టిగా ఆమె చెప్పండి. ఈరోజు నాకు పని లేదు అనే మాట ఉండకుండా చేస్తాడు. ఆమె చెప్పండి. ప్రతిరోజు మీ చేతి నిండా పని దేవుడు అనుగ్రహించునుగాక. దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడితే సమస్త జనముల కంటే నీవు ఎలా ఆశీర్వదించబడతావు? గట్టిగా చెప్పండి ఆ మాట. ఎక్కువగా నీవు ఆశీర్వదించబడుదువుగాక. సమస్త జన్మల కంటే, నీ తోటి వారి కంటే, నీ బంధువుల కంటే, నీ రక్త సంబంధికుల కంటే నిన్ను నా దేవుడు హెచ్చించునుగాక, విస్తరింపచేయునుగాక, అభివృద్ధి పరచునుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మనం, మొదటిది సంతానాన్ని విస్తరింపజేస్తాడు, రెండవది నీ చేతి పనిని విస్తరింపజేస్తాడు. ఆమె చెప్పండి. చేతి పని అంటే ఏ పనైనా చేయనివ్వండి, అది ఇంట్లో మిషన్ కుట్టే పనైనా కానివ్వండి, మీరు మిల్లర్ తీసుకుని వెళ్ళినా, వైబ్రేటర్ తీసుకుని వెళ్ళినా, లేదా ఎక్కడ ఏ పని లిఫ్ట్ పెట్టినా, ఏ ఆటో ఉన్నా, ఏ పనైనా కానివ్వండి, మీ చేతి పనిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఆమె చెప్పండి. సమస్త జనముల కంటే నీవు నీ కుటుంబం ఎక్కువగా ఆశీర్వదించబడబోతున్నారు. ఆమె చెప్పండి. ఈరోజున మొదటిది మీ సంతానాన్ని ఆశీర్వదించి విస్తరింపజేస్తాడు, రెండవది మీ చేతి పనులను ఆశీర్వదిస్తాడు. చేతి పనులు అంటే దాని గురించి నేను పెద్దగా చెప్పవలసిన, మీరు కష్టపడుతుండగా కొన్నిసార్లు కష్టపడిన తర్వాత ఏమంటే కలిసి రాలేదు అని అంటుంటారు, కొన్నిసార్లు కష్టపడిన తర్వాత మాకేం దీంట్లో లాభం కనపడలేదు అని అంటుంటారు. అయితే ఒక్క మాట చెప్తాను, ఎప్పుడు చెప్పినట్టున్నాను, ఒక మాట చెప్తాను. మీరు కష్టపడిన తర్వాత 100 రూపాయలు సంపాదించినా సరే, ఆ 100ని మీ ఇంట్లోకి వచ్చిన తర్వాత మీరు అందరూ కలిసి ప్రార్థన చేసుకోండి. అయ్యా, ఇదిగో మేము కష్టపడి నీ 100 రూపాయలు, లేదా మేము కష్టపడిన 1000 రూపాయలు, ఎంతైనా కానివ్వండి, ఇది మా కష్టార్జితం,
ఈ కష్టాజితాన్ని ఆశీర్వదించయ్యా అని కృతజ్ఞతలు తెలియజేయాలి. ఒక మాట చెప్పనా, యేసుక్రీస్తు ప్రభుల వారు అరణ్యంలో 1000 మంది ఉన్నారు. వాళ్ళందరికీ అన్నాడు, వీళ్ళందరికీ ఆహారం పెట్టండి అంటే శిష్యులు అంటారు, అయ్యా వీళ్ళేమైనా ఒకళ్ళ ఇద్దరా 10 మందా? 1000 మంది ఉన్నారు, ఎక్కడి నుంచి తీసుకొస్తాం? డబ్బులు ఎక్కడే? ఇంత ఖర్చు పెట్టడానికి ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే, అప్పుడు ఆయన అంటాడు, మీలో ఏమైనా ఉందా? మీ దగ్గరేనేమైనా ఉన్నాయా అని అంటే యోహాను సువార్తలో కనబడుతుంది, అయ్యా ఒక పిల్లోడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు, పెద్దవి కూడా కాదు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు. అవి ఎవరైనా ఒక వ్యక్తి తీసుకుంటే 2 చిన్న చేపలు గుడుకొని మింగుతాడు. 5 రొట్టెలు అంటే ఎంత? 5 చపాతీలు తినేవాళ్ళు లేరా? 5 రొట్టెలు అంటే ఎంత అంటే 2 బిర్యానీలు తింటున్నారు కదా, 5 రొట్టెలు ఎంతసేపు తింటారు? అయితే అక్కడ తీసుకొచ్చిన వాటిల్ని యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? వాటిని అక్కడ తీసుకురండి అని చెప్పి, ముందు నేను తింటాను, ఆకలి తిన్నాక మీ అందరికి పెడతానని అన్నాడా? వాటిని తీసుకొని చేతిలో పెట్టుకొని ఆకాశం వైపు ఎత్తి ఏం చేశాడు? ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. చెల్లించిన వెంటనే ఈ 5 రొట్టెలు 2 చేపలే అభివృద్ధి చెందడం మొదలుపెట్టాయి. ఆమెను చెప్పండి. ఈ రోజున మన కష్టాజితం ఆశీర్వదించబడాలన్నా, మన చేతి పని ఆశీర్వదించబడాలన్నా, ఏదో మీ కష్టపడిన దాంట్లో తీసుకుని వెళ్ళి దేవునికి ఇచ్చేయండి అని నేను చెప్పట్లా. మొదట మీరు మీ ఇంట్లో కృతజ్ఞతలు తెలియచేయండి. అయ్యా దేవుడు నాకు ఇచ్చిన, నీవు నాకు ఇచ్చిన ఈ ఆశీర్వాదం, ఈ కష్టాజితం ఆశీర్వదించబడాలి. నీవు నాకు ఇచ్చినటువంటి ఇదిగో ఈ కొంచెం పైకమే, ఇది ఆశీర్వదించబడాలి. మీరు ప్రార్థన చేశారనుకోండి, వ్యర్థంగా ఖర్చు కాదు. ఇక మీరు ప్రార్థన చేయడం మొదలు పెట్టారనుకోండి, ఏ రకమైనటువంటి హాస్పిటల్ పాలు చేయవసరం లేదు. మీరు అలా ప్రార్థన చేయడం మొదలుపెట్టి చూడండి, నెలలో రేపు వచ్చే నెల మీరు సాక్ష్యం చెప్పబోతున్నారు. ఆమెను చెప్పండి. మీరు కష్టపడిన దానిని మొదట కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి దేవుని సన్నిధిలో. అయ్యా ఇదిగో నీవు నాకు ఇచ్చినట్టు ఈ కష్టాజితం, దీనిని ఆశీర్వదించయ్యా. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఏ విధంగా ఆశీర్వదించావో అలా ఆశీర్వదించండి. మీరు అడిగి చూడండి, మీ కష్టాజితంలో దుర్వినియోగం ఖర్చు పెట్టే ఖర్చు ఇక ఉండదు. ఆమెను చెప్పండి. హాస్పిటల్ ఖర్చు ఇక ఉండదు. ఆమెను చెప్పండి. వ్యర్థంగా వ్యసనాలు పాలు మీ డబ్బు కాదు. ఆమెను చెప్పండి. ఆ విధంగా మార్చబడేట్లుగా మీ కష్టాజితాన్ని దేవుడు విస్తరింప చేయను గాక. 3వ మాట నేను చెప్పి ముగించేస్తాను, చూడండి ఒకసారి. నిర్గమకాండం 23వ అధ్యాయం, త్వరగా చూడండి. దానికి ముందు ఇంకొక మాట ఉంది, దాన్ని చెప్తాను మీకు. నిర్గమకాండం 23వ అధ్యాయం 27 వచ్చింది, చదవండి. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. చదవండి, గట్టిగా చదవండి. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. నీవు పోయి సర్వదేశముల వారి చదువుతున్నాను, వినండి. నన్ను బట్టి మనుష్యులు నీకు భయపడినట్లు చేయబోతున్నాడు. ఆమె చెప్పండి. నన్నంటే నేను కాదండి, దేవునిని బట్టి, మీరు ఆరాధిస్తున్న దేవుని, మనం ఆరాధిస్తున్న దేవుని బట్టి మనుష్యులు మీకు భయపడేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు. ఆమె చెప్పండి. తర్వాత ఇంకొక మాట రాయబడింది, నీవు పోవు దేశమంతటిలోను సర్వదేశములన్నిటినీ ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపడేట్లు దేవుడు చేయబోతున్నాడు. ఆమె చెప్పండి. ఈ రోజున ఏ శత్రువు ఎంతవరకు కుటుంబంలో ఉండి గలిబిలి చేస్తున్నాడు? ఏ శత్రువు ఇంట్లో ఉండి సమాధానం లేకుండా నెమ్మది లేకుండా చేస్తున్నాడు? ఏ శత్రువు వండుకున్నది తిననివ్వకుండా చేస్తున్నాడు? ఏ శత్రువు కొనుక్కొచ్చిన కొత్త బట్టలు వేసుకొనివ్వకుండా చేస్తున్నాడు? ఏ శత్రువు ఈ పూట పనికి వెళదాం అనుకుంటే నీరసం వచ్చేటట్లుగా చేస్తున్నాడు? ఈ వాగ్దానాలంటే మేము విశ్వసించి ప్రార్థన చేసుకొని చేయి పెట్టుకొని మీ ఎదుట మీ శత్రువులను దేవుడు వాడగొట్టబోతున్నాడు. ఆమె చెప్పండి. మరొకసారి ఆ మాట చదవండి. 23-27. నన్ను బట్టి మనుషులు నీకు భయపడేట్లుగా చేస్తాను. నీవు పోవు సర్వదేశములందరినీ ఓడగొట్టి నీ సమస్త శత్రువులను, అందరి మాట చెప్పండి, నీ సమస్త శత్రువులను చదవండి, నీ ఎదుట నుండి పారిపోనట్లు దేవుడు చేయబోతున్నాడు. ఆమె చెప్పండి. సమస్త శత్రువు, ఒక శత్రువు గురించి రాయాలి అక్కడ. ఆర్థిక పరిస్థితులు ఒక శత్రువు, అనారోగ్యాలు ఒక శత్రువులు, పిల్లల మాట వినకపోవడం ఒక శత్రువులు, ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ అక్కడ రాసిన వాడంటే తెలుసా, సమస్త శత్రువులు ఏదైనా కానివ్వండి. మీ ఇంట్లో మిమ్మల్ని బాధ పెట్టే శత్రువు, అనారోగ్యం శత్రువా, మోకాలు నొప్పి ఒక శత్రువా,
నడువు నొప్పి ఒక శత్రువా? కుటుంబంలో నెమ్మది కలగకపోవడం ఒక శత్రువా? కడుపు నిండా తినడలేకపోవడం ఒక శత్రువా? ఒకవేళ తిన్నా అరుగుదల అవ్వట్లేదు ఒక శత్రువా? ఏ శత్రువు అయినా సరే ఈ రోజున విశ్వసించండి, సమస్త శత్రువులందరినీ దేవుడు ఈ రాత్రి వెళ్ళగొట్టబోతున్నాడు. ఆమె చెప్పండి. సమస్త శత్రువులను వెళ్ళగొట్టి నిన్ను దేవుడు విస్తరింప చేయునుగాక. నీవు ఎక్కువగా ఆశీర్వదించబడేట్లు దేవుడు చేయునుగాక. దీని గురించి నేను విస్తారంగా చెప్పట్లేదు, కానీ క్లుప్తంగా మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నా. ఏది ఏ బలహీనత నీకు శత్రువుగా ఉంది? శత్రువు అంటే ఇరుగు పొరుగువాడు కాదండి. శత్రువు అంటే మనతో పగ ఉన్నవాళ్ళు కాదండి. శత్రువు అంటే మన మీద దాడి చేస్తున్నవాడు. ఆత్మీయ జీవితం మీద దాడి చేస్తున్నాడా? ఆర్థికపరమైనటువంటి మన కష్టాజీవితం మీద దాడి చేస్తున్నాడా? కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితి తీసుకొచ్చి సమాధానం పోగొట్టే దాడి చేస్తున్నాడా? ఈ శత్రువు ఒకటనేముంది, సమస్త శత్రువులన్నిటినీ నీ ఎదుటి నుంచి దేవుడు పారదోలునుగాక. ఇలా చేసే దేవుడు మనల్ని అంటున్నాడు, మూలవాక్యం వాగ్దానంలో, సమస్త జనముల కంటే నీవు ఎక్కువగా ఆశీర్వదించబడతావు. మొదటిది సంతానంలో ఆశీర్వదించబడతావు. రెండవది చేతి పనుల్లో ఆశీర్వదించబడతావు. మూడోది నీ శత్రువులను పారదోలే విషయంలో నీవు ఆశీర్వదించబడదువు గాక. ఆ విధంగా చేసే దేవుడు పిల్లలు ఏ విధంగా మనకు ఉపయోగపడతావు ఒక మాట చెప్పనా? 127వ కీర్తన 3వ చరణం అనుకుంటా సార్, చూడండి. 127వ కీర్తన 3వ చరణం అందరూ తెలిసిన మాటే. గర్భఫలం, కుమారుడు యెహోవా ఇచ్చు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. గట్టిగా ఆమె చెప్పండి. ఈ రోజున కుమారుడు ఉన్నాడా? ఎవరు? సంతోషు. కుమారుడు ఎవరంటండి? స్వాస్థ్యం అంటే ఏంటి? సంతానం విస్తరించబడాలి తరతరాలుగా. ఆమె చెప్పండి. ఈ రోజున మన బిడ్డల్ని దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఆ స్వాస్థ్యాలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆ స్వాస్థ్యాలను ఎప్పుడు కూడా అరే నువ్వు పనికిరావురా, నువ్వు అది చేయలేవురా అని మన పిల్లల్ని ఎప్పుడు నోటితో అనకూడదు. పిల్లల్ని దీవించండి, పిల్లల్ని ప్రతిరోజు దీవించండి. నీవు గొప్పవాడి అవుతావు, నీవు దేవునిలో ఎదుగుతావు, నీవు ప్రార్థన చేయగలుగుతావు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అనేక అద్భుతాలు చేస్తాడని దీవించండి. మీరు నోటితో పలికిన మాటలు బిడ్డల జీవితాల్లో స్థిరపరచును గాక. తర్వాత ఇంకొక మాట రాయబడింది, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. పిల్లలు ఎవరండి? మనకి బహుమానం దేవుడు ఇచ్చాడు. ఆ బహుమానాలని కొంతమంది పిలుస్తుంటారు కదా, అరే అది పేరు ఏదో ఉంటుంది, ఏదో పేర్లు పెట్టి పిలుస్తారు. కానీ మన పిల్లలు దేవుడిచ్చి మన బహుమానం అండి. ఆ బహుమానాలని నోటికి వచ్చినట్టు మనం మాట్లాడకూడదు. ఆ బహుమానాలని మనం ఇష్టం వచ్చినట్లుగా అనకూడదు. ప్రతిరోజు కూడా వారిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ మన పిల్లల కొరకు మనం ప్రార్థిస్తే సమస్త జనముల కంటే మన పిల్లలు, మన కుటుంబాలు ఎలా ఆశీర్వదించబడతారు? అందరు చెప్పండి. ఎక్కువగా మీ కుటుంబాలు ఆశీర్వదించబడును గాక. ఎలా ఆశీర్వదించబడతారు? మొదటిది మీ సంతాన విషయంలో దేవుడు ఆశీర్వదిస్తాడు. రెండవది మీ చేతి పనుల విషయంలో మీకు ఆశీర్వదిస్తాడు. మూడవది మీ శత్రువులను ఓడగొట్టే విషయంలో మీకు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. ఆమె చెప్పండి. చివరికి ఒక మాట మీకు జ్ఞాపకం చేసి ముగిస్తా. కీర్తన 115వ కీర్తన 14వ చరణం చదవండి. ఆ మాట చదివిన తర్వాత ముగించుకోండి. ఆ మాట చదివి బైబిల్ మూసేయండి. మిమ్మును 15 వచనం కూడా చదవండి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన జనాంగము. ఆమె చెప్పండి. మూలవాక్యం ఏమన్నావు? సమస్త జనముల కంటే నీవు ఆశీర్వదించబడతావు. చివరికి ఏం మాట పెట్టున్నావు? భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేతనే మీరు ఆశీర్వదించబడబోతున్నారు. గట్టిగా ఆమె చెప్పండి. మీ ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఎవరో తీసుకొచ్చి ఇవ్వట్లా మనకి. ఈ భూమిని ఆకాశాన్ని సృజించిన యెహోవా వలననే మీరు ఆశీర్వదించబడబోతున్నారు. మీ పిల్లలు ఆశీర్వదించబడబోతున్నారు. మీ చేతి పనులు ఆశీర్వదించబడబోతున్నాయి. మీ ఆశీర్వాదాన్ని బట్టి మీ శత్రువులు మీరు తరిమి కొట్టబోతున్నారు. ఆమె చెప్పండి. ఈ రోజునే ఈ మాటలు వింటారు మన అందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడాలని ఒక్క క్షణం ఆశ కలిగి ఎవరికొరకు చిన్న ప్రార్థన చేస్తుంది. మోకరించండి, అందరూ మోకరించండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసి మోకరించండి. ఎవరికొరకు ప్రార్థన చేసుకోండి. వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకోండి. సమస్త జనముల కంటే నేను ఎక్కువగా ఆశీర్వదించబడాలి. సమస్త జనముల కంటే నేను ఎక్కువగా దీవించబడాలి. ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ సంతానాన్ని ఆశీర్వదిస్తా, నీ సంతానాన్ని విస్తరింపజేస్తా, నిన్ను కటాక్షిస్తా, నీతో చేసిన నిబంధనను స్థిరపరుస్తా. రెండోది అంటున్నాడు ఆయన, నీ గర్భఫలం, నీ భూఫలం, నీ పశువులు, నీ మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు
వీటన్నిటిని దీవిస్తా, నీ చేతి పనులను దీవిస్తా. చేతి పనులను ఆశీర్వదిస్తాడు, మీ సంతానాన్ని ఆశీర్వదిస్తాడు. ఏ శత్రువు కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తున్నాడు, ఏ శత్రువు కలవరాలను కలుగు చేస్తున్నాడు, ఏ శత్రువు కంటి నిండా నిద్రపోనివ్వకుండా చేస్తున్నాడు, ఇక మీదట శత్రువుని ఎదుట నిలబడలేడు. ఆయనను బట్టి నిన్ను చూసిన జనులు భయపడబోతున్నారు. నీ శత్రువు పారిపోబోతున్నాడు. ఆ విధంగా దేవుడు నిన్ను తీర్చిదిద్దబోతున్నాడు. పిల్లలు యెహోవా ఇచ్చు బహుమానం, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం, కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యం. భూమి ఆకాశమును సృజించిన యెహోవా చేతనే మీరు ఆశీర్వదించబడ్డారు, మీరు ఆశీర్వదించబడ్డారు, మీరు ఆశీర్వదించబడిన జనాంగం. చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. అయ్యా, నేను ఆశీర్వదించబడిన జనాంగంగా మార్చబడాలి, నేను ఆశీర్వదించబడిన జనాంగంగా మార్చబడాలి, నేను ఆశీర్వదించబడిన జనాంగంగా మార్చబడాలి. సమస్త జనముల కంటే నేను ఎక్కువగా ఆశీర్వదించబడాలి. మహిమ గల మా తండ్రి, మరొకసారి మీ పాదాల చెంతకు చేరుతున్నామయ్యా. ఎంత అయినా నమ్మదగిన దేవుడు, చాలిన సరిపోయిన వాడవు. ఈ దినాన్ని ఈ విధంగా ఈ కూడికలో మీరు మాతో మాట్లాడే ప్రతి మాటను బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామయ్యా. సమస్త జనముల కంటే నీవు ఎక్కువగా ఆశీర్వదించబడతావని సెలవిచ్చిన వాడా. అయ్యా, మా సంసారాన్ని విస్తరింపజేస్తానన్నారు, మీ కటాక్షను ఆమె మీద చూపుతానన్నారు. తండ్రి, మా ఎడల మీరు చేసిన నిబంధనను స్థాపిస్తాను, స్థిరపరుస్తానన్నారయ్యా. ఈ వాగ్దానాలన్నీ మా పట్ల నెరవేర్చండి తండ్రి. అయ్యా, రెండవదిగా మా చేతి పనులను మీరు ఆశీర్వదిస్తానన్నారు. అయ్యా, బిడ్డలు ఏ చేతి పనులు చేస్తున్నా, కష్టాతీతమైన పని చేస్తున్నా, జీవనోపాధులు అన్నీ ఆశీర్వదించబడాలి. ఆ విధమైన కార్యాలు చేయండి నాయన. మూడవదిగా శత్రువులను తరిమి కొడతానన్నారయ్యా. అయ్యా, ఇదిగో ఏ శత్రువులు బిడ్డలను ఇంతవరకు బాధిస్తున్నారో, కలవర పెడుతున్నారో, ఆయన బిడ్డలకు నెమ్మది లేకుండా ఆ శత్రువు ఈ రోజు నుంచి తరిమి కొట్టబడును గాకని ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజు నుంచి శత్రువు తంత్రాలు లయపరచబడును గాకని ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలపై నీ సన్నిధిని తోడుగా ఉంచండి తండ్రి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యమని, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని మీరు సెలవిచ్చారు తండ్రి. బిడ్డలు నాయన నీ కొరకు సాక్షులుగా పెంచుకోగలిగేటట్లుగా తల్లిదండ్రులు ప్రతి దినము కూడా వాక్యానుసారంగా బిడ్డల్ని పెంచుకోగలిగే భాగ్యాన్ని మీరు దయచేసి ప్రార్థన చేస్తున్నాం. చివరికి మీరు మాట్లాడుతూ వచ్చారయ్యా. భూమి ఆకాశమును సృజించిన యెహోవా చేతనే మీరు ఆశీర్వదించబడ్డారని. ఆ విధంగా ఇక్కడ కూడిన ప్రతి వారు ఆశీర్వదించబడాలయ్యా. ఆ విధమైన ఆశీర్వాదం ప్రతి వారి తలలపైన ప్రోక్షించబడును కాకని ప్రార్థిస్తున్నాం. బలపరిచి మేలు చేసి మరొకసారి ఈ కూడికను ఏర్పాటు చేసిన కుటుంబాన్ని, బిడ్డలను దీవించండి నాయన. పుట్టినరోజు జరుపుకున్న బిడ్డకు చక్కటి ఆరోగ్యము, జ్ఞానము, మంచి భవిష్యత్తు, చదువుల్లో ఉన్నతమైన కృప మీరు అనుగ్రహింపచేయండి. అలాగే ఇక్కడ కూడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డలందరినీ దీవించండి, కుటుంబాలను ఆశీర్వదించండి. కార్యాలు చేసి మీరు మహిమను పొందమని, అటు ఘనమైన కార్యాలు మీరు చేసినందుకై మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును, మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును, ఈ దినాన ఆయన సన్నిధిలో కూడుకున్న ప్రతి ఒక్క బిడ్డలకును, అలాగే పుట్టినరోజు జరుపుకున్న బిడ్డకును ఆయన కృప, సమాధానం ఈ కుటుంబానికి సదాకాలం సమృద్ధిగా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఈరోజు మనం విన్న వాక్యం ఏంటిది? మూలవాక్యం, సమస్త జనముల కంటే నీవు ఎక్కువగా ఆశీర్వదించబడుతున్నావు. సంతానాన్ని ఎక్కువగా ఆశీర్వదిస్తాడు, మీ చేతి పనులను ఎక్కువగా ఆశీర్వదిస్తాడు, మీ శత్రువులను తరిమి కొట్టగలిగిన ధైర్యాన్ని దేవుడు మీకు దయచేస్తాడు. భూమి ఆకాశం సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన జనాంగం. ఆమేన్ చెప్పండి. ఈ వాగ్దానాలను దేవుడు మీ పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. మరొకసారి వందనాలు.